అలాగే వైసీపీ అయితే రెడ్లు తీసుకొచ్చి ఇంకొక బొమ్మను పెడతారు. ఉదాహరణకు మీకు ఈ రోజు టీడీపీలో 30 ఏళ్ళు ఉన్నటువంటి స్వామిదాసుని తీసుకొచ్చి రెడ్లంతా కలిసి తీసుకొచ్చేసి మళ్ళీ రెడ్ల దగ్గర పాలేతనాన్ని పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు. అవునా కాదా? అంతే కదా. 30 ఏళ్ళు అక్కడ ఏం చేశాడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వైసీపీలో ఇవాళ రెడ్లు తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే ఖమ్మంలో ఏం చేశారంటే, ఖమ్మ పార్టీ అంటే టీడీపీ పార్టీ, ఇక్కడ ఎవడో మనిషి పనికిరాడు, ఈ రాష్ట్రంలో ఎవడు లేడు, ఈ తిరువురు నియోజకవర్గంలో మనుషులే లేరన్నట్టుగా, ఎస్సీలు ఎవరు పనికిరారు అన్నట్టుగా పోయి తుళ్ళూరు తాడికొండ నుంచి తీసుకొచ్చి శ్రీనివాస అని పెట్టినారు. అంటే మనమంతా అసమర్థులు వాళ్ళ దృష్టిలో, కమ్మల దృష్టిలో కానీ రెడ్డోళ్ళ దృష్టిలో కానీ మనమంతా పనికిరాలం అనమాట. అందుకని ఈ రెండు పార్టీలు కలిసి మనల్ని గత 73 సంవత్సరాలు ఉంది. నేను హైదరాబాద్ పట్టణం అంటే 1 కోటి జనాభా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కి మున్సిపల్ కమిషనర్ గా చేసి రిటైర్ అయిన వ్యక్తి నేను. నాకు పరిపాలనలో కొత్త కాదు. 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కమిషనర్ గాను, అలాగే మున్సిపాలిటీల మీద డైరెక్టర్ గాను, అలాగే కిట్కో మీద డైరెక్టర్ గాను అనేక ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చాను. ఇవాళ తిరువురు నియోజకవర్గం రావడానికి కాను నా సొంత నియోజకవర్గం, నా సొంత ఊరు ఇది. నా సొంత ఊరు విసనపేట. నేను ఒక IAS స్థాయి ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఈ రోజు ఈ తిరువురు నియోజకవర్గంలో మన పార్టీని గెలిపించుకుందాము, మన ప్రజలందరినీ సమీకరించుకుందాము అనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. దయచేసి మన ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ బీసీలు, ఇదిగో ఈయన బీసీకి సింబాలిక్ ఒక నిదర్శనం, మన వెంకటేశ్వర గౌడ్ అనేట ఆయన. ఇదిగో ఈయన బీసీ, ఎవరు మన రామకృష్ణ ముదిరాజ్, వీళ్ళంతా మన పార్టీలో ఉన్నారు. అలాగే నేను ఎస్సీ, ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి నేను మాదిగ కులస్తుడిని. ఒక్కసారి ఆలోచన చేయండి, జీవితం అంతా ఈ 2 కులాల్లోనే ఉందామా, ఈ 2 కులాల పాలన కిందే ఉందామా, లేకపోతే మార్పు తెద్దామా ఆలోచించండి. ఇది స్వతంత్రమైన పార్టీ. మన నాయకురాలు మాయావతి గారు చెప్పులు కుట్టే కులం నుంచి పుట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి